ఎందుకు భయపడుతున్నారు? నేనేనండి. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. పట్టపగలే కిటికీలన్నీ మూసేస్తున్నాయి. నేను మూయలేదు, ఆయనే మూసి వెళ్ళారు. ఆయన మనసులో చీకటి ఉన్నట్టు నేను చీకట్లోనే ఉండాలంటున్నారు. ఏంటండి మీరు? మీకు చేతులు లేవా? మీరు తెరిచినా కిటికీలు తెరుచుకుంటాయండి. వెలుతురు వస్తుందండి. ఈ వెలుగులో ఈ ఇల్లు అందంగా ఉందో లేదో కానీ మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారండి. అందరు ఆడపిల్లల్లాగే నేను ఎన్నో ఆశలతో ఈ ఇంటికొచ్చాను. నా జీవితాన్ని ప్రారంభించాను. చాలా ఆలస్యంగా తెలిసింది, నేనొక భర్తకి భార్యగా ఇక్కడికి రాలేదు, ఒక పోలీస్కి ఖైదీగా వచ్చానని. అలవాటైపోయింది. ఏనుక్కాలికి గొలుసు కట్టినట్టు పడేశారు. దాన్ని తీసేసినా ఆ ఏనుగు అక్కడే ఉంటుందట. అలాగా. సంతోషం అనేది మనసులో మాత్రమే ఉండదండి, బయట కూడా ఉంటుంది. మన ఏరియా కుర్రాళ్ళందరూ ఈ సంవత్సరం తిరునాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు కూడా ఆ తిరునాళ్ళకి రావాలని నా ఆశ. ఆ రోజు మీరు గుడికి కట్టుకుని వచ్చారే పసుపు చీర, అది మీకు చాలా అందంగా ఉంటుంది. నేను ఆ పసుపు చీరనే కాదు, వేరే ఏ చీరని కట్టుకుని బయటికి రాలేను. అయ్యో, అయితే నేను ఇక మీద మిమ్మల్ని చీరలో చూడలేనా? ఛాన్సే లేదండి. నా కోసం ఒకే ఒక్కసారి ఆ చీర కట్టుకుని రారు? ప్లీజ్ 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 అండి, నా కోసం ఒకే ఒక్కసారండి. ఏంటే చీర కట్టుకుని నా కోసం ఎదురు చూస్తున్నావా? నా కోసం కూడా నేను ఇంట్లో చీర కట్టుకోకూడదా? ఏంటే కొత్తగా వాగుతున్నా, ఎదిరించి మాట్లాడుతున్నా? చంపేస్తానేమనుకున్నా. ఏంటది? సరే ఆడికివరా. ఏంట్రాలుడు అలా ఉన్నావు? ఒంట్లో ఇంట్లో బాగోలేదా? అదేం కాదురా, మా అమ్మ ఫోటో చూపించి పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ పెడుతుందిరా. కుదరదని చెప్పపోయావా? నీకు తెలుసు కదరా, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని. కాకపోతే ఇప్పటి వరకు ఫోన్లోనే మాట్లాడుకుంటున్నాం, ఇంతవరకు ఒకసారి కూడా చూసుకోలేదు. అయితే ఆ పిల్లకి ఫోన్ చేసి మాట్లాడరా. రే, ఆ అమ్మాయిరా. టక్కని చెప్పేరా. హలో. ఐఎమ్ వెరీ సారీ రవికుమార్, నేను మిమ్మల్ని రమ్మని చెప్పి మిమ్మల్ని చూడకుండా హాస్పిటల్కి అరే వెళ్ళాను. పర్వాలేదండి, మనం రేపు మీట్ అవుదామా? రేపు కూడా రాకుండా వెళ్ళిపోతే? అందుకే సారీ చెప్పాను కదా, ప్లీజ్ కోప్పడకండి. 5:30 అదే టైం అదే ప్లేస్, కానీ రేపు. ఓకేనండి. ఓకేనా? ఓకే, బాయ్. ఓకే. నువ్వు పైకొత్తావురా? రేపు కలుస్తానని చెప్పిందిరా. మరి ఇంకేంట్రా, అయితే పార్టీ ఇచ్చేయ్. ఎక్కడా? ఇక్కడే ఉంటానని చెప్పారే, ఎక్కడికి? కొంప తీసి ఇవిడు కాదు కదా. చచ్చా. రా పవిత్ర. మమ్మీనా? ఏమండి ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు? కొంప మునిగేది. హలో, నేను వచ్చేసానండి. నేను వచ్చేసాను. 2 minutes లో మీ ముందు ఉంటాను. ఓకే. సారీ. థ్యాంక్ యూ. పట్టుకోండిరా. హలో, కాసేపు వెయిట్ చేయి, వచ్చేస్తున్నాను. వదలొద్దు, పట్టుకోండిరా. రే, నువ్వు ఇటు వెళ్ళరా, మీరు అటు వెళ్ళండి. అది కదండి, లేట్ అవుతుంది. వెయిట్ చేయమని చెప్పాను కదా, ఉండి వస్తాను.
ఏయ్ ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను వెళ్తున్నాను. అయ్యో నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. హలో. అచ్చా. ఏయ్ హలో హలో హలో, ఎక్కడున్నారు? ఇన్నాళ్ళు నీ ఫోన్లో గొడవ పడుతున్నది ఈ అమ్మాయితోనా? హలో ఏయ్ హలో, నేను ఒక ప్రమాదంలో ఉన్నాను. ఏయ్ ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. రేయ్ రండిరా త్వరగా. రా 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 రా, త్వరగా ఎక్కు ఎక్కు ఎక్కు, త్వరగా త్వరగా ఎక్కు ఎక్కు. ఛ! ఏమయ్యా వస్తున్నా బండి ఆపు. ఆపు స్టాప్, ఆపు స్టాప్, ఆపు. ఆపండి ఆపండి. స్టాప్ ఆపోయా. కింద దిగు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నాను. ప్రకాష్ రాజ్. సరే మీరు వెళ్ళండి సార్. చూస్తుంటే తిరుపతిలో ఇతను పెద్ద బిగ్ షాట్లో ఉన్నాడు. జస్ట్ మిస్ అయింది. రేయ్ నా? ఈ ఏరియాలో ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతకండి రా. అలాగే చుట్టుపక్కల చూడరా. త్వరగా వెళ్ళు. పదరా, పదరా. దొరికితే ముక్కలు ముక్కలుగా అంతా వెతికి చూసారా? ఎక్కడ లేరన్నా? బాగా వెతికారా? ఎక్కడ లేరన్నా? అన్ని చోట్ల వెతికా ఉన్నా. ఎక్కడ లేరన్నా? బండి ఎక్కండి రా. అలాగేనా? ఎక్కడ్రా, ఎక్కండి. త్వరగా ఎక్కండి. ఐఎమ్ సారీ. ఎందుకు? నా వల్లే కదా నీకు ఎన్ని కష్టాలు. కష్టమేమీ లేదులేండి. ఎవరు వాళ్ళు? ఎందుకు మీ వెంటబడ్డారు? నా సొంత ఊరు తిరుపతి. ఈ చీకు చింత ఎలాంటి బాధ లేకుండా నేను, మా అమ్మ, మా నాన్న, నా చెల్లెలు ఎంతో హాయిగా ఉండేవాళ్ళు.